సరైన సెక్యూరిటీయే ఇచ్చామంటారు పోలీసులు, పూర్తిగా ఇవ్వలేదంటారు వైసీపీ నేతలు. ఏపీ రాజకీయం ఇప్పుడు జగన్ సెక్యూరిటీ చుట్టూ తిరుగుతోంది. జగన్ రాప్తాడు పర్యటనలో భద్రతా లోపాలున్నాయంటూ మండిపడుతోంది వైసీపీ. ఇక గతంలో జరిగిన సంఘటనలు కూడా గుర్తు చేస్తోంది. జగన్ రాప్తాడు టూర్ రాజకీయ దుమారం రేపుతోంది. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ సీఎం జగన్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జనం తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ డ్యామేజ్ అవ్వడంతో జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లారు. దీంతో రచ్చరాజుకుంది. ఇది భద్రతా వైఫల్యమని, జగన్ పర్యటనకు పోలీసులు సరైన సెక్యూరిటీ కల్పించలేదంటూ వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. హెలిప్యాడ్ లో పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారు, ఏ విధంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిందన్న అంశాలని పరిగణనలో తీసుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని సూటిగా అడగదలుచుకున్నా. వైసీపీ వాదనకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. జగన్ కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రత కల్పించామన్నారు. ఇతర ముగ్గురు ఎస్పీలని, డిఎస్పీలు, సిఐలు అక్కడ చిత్తూరు జిల్లా, మన కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా మొత్తం పోలీసులు అంటే తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మరి మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు, అంత ఇస్తారా మాకు బందోబస్తు? జగన్ టూరుకు భారీ భద్రత కల్పించామన్నారు సత్యసాయి జిల్లా ఎస్పీ. మాజీ సీఎం ను వీవీఐపీగా ట్రీట్ చేసి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆ ఇంటి దగ్గర కూడా చాలా తక్కువ ప్లేస్ లో చాలా రష్ గా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని వీవీఐపీ గారిని చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ కి తీసుకెళ్ళడం, అతను చెప్పిన ప్రకారం ఎక్కడ కూడా స్టోన్ వేయడం కానీ కర్రలు వేయడం కానీ జరగలేదు. పబ్లిక్ డోర్ లాగరని చెప్పి అతను చెప్తున్నాడు. దీని ఇంకా సీసీటీవీ ఫుటేజ్లు, ఇంకా డ్రోన్ కెమెరాస్తో పూర్తి స్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇక గతంలో కూడా జగన్ భద్రతా విషయంలో వివాదాలు రాజుకున్నాయి. కొద్ది నెలల క్రితం గుంటూరులో మిర్చి యార్డుకు జగన్ వెళ్లారు. గిట్టుబాటు రేటు లేక మిర్చి రైతులు ఆందోళన చెందుతుంటే వాళ్లకు సంఘీభావం ప్రకటించడానికి మాజీ సీఎం వెళ్లారు. ఆ సందర్భంగా జగన్ కు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని, కాన్వాయ్లో డొక్కు వాహనాలను ఏర్పాటు చేశారని వైసీపీ నేతలు విమర్శించారు. ఇక అంతకుముందు తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉండే గార్డెన్లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పేశారు. వైఎస్ఆర్సీపీ మాత్రం భద్రతా లోపం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అప్పట్లో ఆరోపించింది. ఆ తర్వాత జగన్ కు పటిష్టమైన భద్రత కల్పించాలంటూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రం ఇచ్చారు. లేటెస్ట్ గా రాప్తాడు రచ్చతో జగన్ సెక్యూరిటీ టాపిక్ ఏపీలో మరోసారి కాకరేపుతోంది.